డిమార్ట్ మా కళ్ళ ముందు మమ్మల్ని స్కామ్ చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మామ. ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. డిమార్ట్ లో స్కామ్ లో ఇరుక్కున్నాం. మనం ఇరుక్కోవాలా, వాడు ఇరికిచ్చాడు. ఏంటంటే మనం హ్యాండ్ వాష్ తీసుకుంది ఒకటి, వాడు ఇక్కడ 10 వాటికి బిల్ వేసాడు. అంటే ఒకటి వచ్చి 80 రూపీస్, 10 వచ్చి 800 అంట. సో ఇప్పుడు పోయి చూద్దాం. మేము నైట్ చూసుకోవాలి, ఎప్పుడే చూస్తున్నాం అది. సో పోతున్నాం అనమాట. వాడు ఏం చెప్తాడో చూద్దాం. నైట్ అప్పటికి మన వాళ్ళు బిల్లింగ్ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. మధ్యలో వెళ్ళి నేను పాప్కార్న్ తెచ్చేసరికి వాళ్ళు కూడా సగం చెక్ చేసి ఆపేశారు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత బిల్లింగ్ పూర్తిగా చెక్ చేసుకోవాలి, సగమే చెక్ చేసాం. సో అది మేము చేసిన మిస్టేక్. సో మనం చేసుకున్న మిస్టేక్ కాబట్టి చూద్దాం ఏమంటాడు. మన దగ్గర ఎట్లా బిల్లు ఉంది కూడా సరిపోయింది మా. ఒక బిల్లు లేకుండా మన పరిస్థితి ఏంది. అట్లనే బిల్లు ఉంది కాబట్టి ఆ బిల్లు తీసుకోమని డైరెక్ట్ కస్టమర్ కేర్ దగ్గర వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ వాళ్ళకి బిల్ ఇచ్చేసి జరిగింది మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సరే సార్ కెమెరా వెరిఫై చేసుకుని వస్తాము, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి డోర్ క్లోజ్ చేశారు. ఈ సర్లీ 15 మినిట్స్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నేను మనం 15 రూపీస్ పాప్కార్న్ ఒకటి వేసాము. గ్యాప్ లో ఐస్ క్రీమ్ కూడా వేస్తాం. మనం చెప్పిన టైం ఏమో అయిపోయింది, 15 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అయింది. బట్ అయినా కూడా డోర్ ఓపెన్ చేయాలి. దాన్ని సాధించుకున్నామా, వచ్చిన దానికి మన రీఫండ్ మనకు వచ్చింది. సో ఇది వాళ్ళ తప్పు ఒకటి మనకు రిటర్న్ ఇచ్చారు. అదే మన తప్పు అయి ఉంటే ఏం చేసిండే వాళ్ళు టాప్ ప్లేస్ ఉంటారు. అందుకే స్కామ్ జరుగుతాం దగ్గర ఉండేది. ఇక్కడ వాళ్ళ తప్పు ఎంత ఉందో బిల్ చెక్ చేసుకోకుండా బయటికి పోవడంలో కూడా మంది అంత తప్పు ఉంది. ఇందులో వరకు చూసి ఆపేశారు నైట్. సో డిమార్ట్ కొంచెం దగ్గర ఉండాలి మనం బిల్ వేసేటప్పుడు. ఎట్లా వేస్తున్నారా ఏందా. సో డిమార్ట్ కొంచెం జాగ్రత్త. స్కామ్లు గురైనా కస్టమర్ కేర్ ఉంటుంది బయట. సో మీరు కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. గాయస్ ఇంత దూరం వచ్చి చూసి వెళ్ళిపోకపోతే అట్లా కొంచెం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కొంచెం వీలైతే షేర్ చేయండి గాయస్.